దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు మరొక నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారం, అంటే మొదటి మాసం మొదటి ఆదివారంలో ఈ విధంగా కూడి ప్రార్థించుకునే భాగ్యం మనకి ఇచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి రెస్పాన్సివ్ రీడింగ్ ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చదివినట్టుగా సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అనేటువంటి మాట ఒకటి చదువుకున్నాం. సిద్ధించిన మనోవాంఛ అంటే మన మనస్సుకు ఉండేటువంటి వాంఛ, కోరిక, ఆశ ఏదైతే తలంపు ఉన్నదో అది నెరవేర్చబడినప్పుడు, సిద్ధించినప్పుడు, అది కలిగినప్పుడు, అది జరిగినప్పుడు మనకేంటంట హృదయము జీవవృక్షం వల్లే ఉంటుందట. అంత ఆనందం, అంత సంతోషం, అంత బలం ఉంటుందట. ఇదే దాంట్లో ఈ 13వ సామెతల్లోనే ఆశ తీరుట ప్రాణమునకు తీపి అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నాను. మరి మన ఆశ, మన కోరిక అంటే మనకుగా తెచ్చుకునేది కాదు. అది ఇద్దరి మధ్యలో, ముగ్గురి మధ్య, కొంతమంది అంటే సపోర్టింగ్ ఉండాలి. ఈ సపోర్టింగ్ ఉంటే అది నెరవేర్చబడుతుంది. ఎవరైనా సపోర్ట్ చేయాలి. నాకు ఒక ఆలోచన వచ్చింది, అది ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే అది తీర్చబడుతుంది, అది నెరవేర్చబడుతుంది. ముఖ్యంగా వీరి మధ్యలో దేవుడు ఉంటాడు. దేవుడు ఈజ్ ద మెయిన్ సపోర్టర్, ఇందులో అనుమానం ఏమీ లేదు. అయితే ఈ రోజుల్లో మనకైతే దేవుడు ప్రత్యక్షంగా దిగి వచ్చి నెరవేర్చడం అనేది కొన్ని జరగదు కాబట్టి మనుషులను ప్రేరేపిస్తాడు, ఎవరినో ప్రేరేపిస్తాడు. ఇదిగో ఈ అవసరతను బట్టి ఒకరికొకరు సాయం చేసుకోండి. ఈ విధంగా దేవుడు మనకు సపోర్టింగ్గా అనే దాని విషయంలో చూసినప్పుడు ఆయన ఆషామాషిగా నువ్వా అనడు. చాలా సెలెక్టివ్గా ఉంటాడు, చాలా ప్రత్యేకంగా ఆలోచన చేస్తాడు. ఊరికేనే నీకు ఆ పని అప్పగించి ఉండడు. ఏదో సాదాసీదాగా మనకు కనిపిస్తుంది. ఏది అది శిష్యులను కదా వాళ్ళు అల్లుకుంటా ఉంటే నన్ను వెంబడించడానికి సాదాసీదాగా పిలిచాడు వచ్చి లేదు. మీరు గమనిస్తే ఆ 12 మంది శిష్యులు ఎంత గొప్పోళ్ళు, ఎలాగ దేవుని కొరకు ప్రాణం పెట్టే ఇదిగా ఉన్నారో మీరు చూడొచ్చు. అంత ఆషామాషిగా అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు దేవుడు. కాబట్టి ఏదైనా ఒక విషయంలో ఈ విధంగా ఒక సపోర్ట్ కోసమో, ఒక ఆదరణ కోసమో, ఒక భద్రత కోసమో నీ కొరకు నా కొరకు కొంతమందిని ఏర్పాటు చేశాడు. చూజన్ పీపుల్, ఎలెక్టివ్ పీపుల్, సెలెక్టివ్ పీపుల్ అంటారు వీళ్ళని. ఏదో ఆషామాషిగా నీకు ఒక ప్రాబ్లం తీసుకొచ్చా, లేదా ఆ పని పెట్టి ఇదిగో నువ్వు నీకు పని అప్పగించా, నువ్వు చేయాల్సిందే బలవంత పెట్టడానికో, నేను ఇబ్బంది పెట్టడానికో కాదు. యు ఆర్ ద చూజన్ ఫర్ దట్ పర్పస్. అట్లాగా మనం కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మీరు ఇర్మియాని గమనించినట్లయితే హీఈస్ ద చూసన్ పర్సనాలిటీ. నిజానికి ఒక దుఃఖ ప్రవక్త, ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం, ఏడుపు అనేది చూస్తూ ఉంటాం అనేది మనం గమనిస్తాం. కానీ చక్కగా మీరు గమనించినట్లయితే ఇర్మియా విషయంలో మీరు గమనిస్తే మొదటి అధ్యాయంలోనే చక్కటి మాటలు ఉన్నాయి. ఆయన ఎట్లా ఉంది, ఏం కథ అనేసి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు, ఇర్మియా ఉపదేశములు ఏదేమైనప్పటికీ కూడా అది దేవుని తలంపులు పంచుకుంటూ ఉన్నాడు. మీరు గమనిస్తే ఇర్మియా అంటే మనం సహజంగా యాజకుడా, పాస్టరా, యాజకుడికి మించా ప్రవక్త అంటే మీరు గమనిస్తే పెయింటర్ కొడుకు పెయింటరు, లేకపోతే కలెక్టర్ కొడుకు కలెక్టరు, ఐపీఎస్ ఆయన కొడుకు ఐపీఎస్, ఇలా కొంచెం మన లోకంలో చూస్తూ ఉంటాం కదా. మీరు ఇక్కడ గమనిస్తే కాపురం ఉన్న యాజకులలో ఒకడు, అంటే ఆయన ఒక పాస్టర్. ఆ పాస్టర్లలో ఒకడైన ఆ హిల్కియా కుమారుడు, ఆ పాస్టర్, ఆ పేరేంటి హిల్కియా, ఆయన కుమారుడు. పాస్టర్ అంటే బాగుండు. కానీ ఇర్మియాని ఎలా చూజ్ చేసుకున్నాడు అంటే ఆయన ఒక ప్రవక్తగా ఇంకొంచెం పైకి లేపినాడు దేవుడు. కాబట్టి ఎక్కువ పని, ఎక్కువ భారం, ఎక్కువ బాధ్యత ఇచ్చేటప్పుడు ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది. కానిస్టేబుల్ ట్రైనింగ్, కానిస్టేబుల్ సోల్జర్స్ ఉంటారు. సోల్జర్స్ అంటే సైనికులు, వాళ్ళని కొంచెం వేరే ఉంటుంది. ఇద్దరికి మంచి భద్రత, ఇద్దరికి క్షేమకరమైన డ్యూటీస్ ఒకలాగా అనిపిస్తాయి. కానీ ట్రైనింగ్ డిఫరెంట్ ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్ అది కొంచెం కష్టమే. ఇక సోల్జర్ ట్రైనింగ్ అంటే అది ఇంకా కొంచెం కష్టం. అలాగా ఏ బాధ్యత నిమిత్తమై, ఏ పని నిమిత్తమై యువర్ సెలెక్టెడ్ అంటాడో ఈ ఆశ తీర్చబడటానికి ఒక పక్క దేవుని ఆశ. కానీ ఇక్కడ ఇప్పుడు ఇర్మియా విషయంలో చూస్తే ఒకటి దేవుని ఆశ, రెండోది ఇజ్రాయెల్ ప్రజల ఆశ. ఇతను మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఈయన సెలెక్ట్ చేయబడ్డాడు. దేనికోసం సెలెక్ట్ చేయబడ్డాడు? ప్రవక్తగా. ప్రవక్త ఏంటంటే ప్రభువు మాటలు ప్రజలకు చెప్పడానికి, ప్రజల ఉద్దేశాలు ప్రభుకు తెలియచేయడానికి ఒక మధ్యవర్తిగా. యాజకుడు అంటే ప్రార్థించేటువంటి వాడు, వాక్యం చెప్పేవాడు. బోధకుడు అంటే వాక్యం, సువార్తికుడు అంటే సువార్త చెప్పేవాడు. ఇలా మనం
కొన్ని పెట్టుకుంటాం కదా, కొందరిని సువార్థికులు గాను, కొందరిని అపోస్తులు గాను, కొందరిని యాజకులు గాను ప్రత్యేకించుకున్నాడు దేవుడని. ఇలాగా కొన్ని విషయాలు కొంతమందిని ప్రత్యేకించుకుంటే నీ విషయంలో కొంచెం ప్రేమ ఎక్కువైందో, లేకపోతే నువ్వు సత్తా నీకుందో చేయగలవని, అందువల్ల నీ మీద అభిమానం కొద్ది నిన్ను ఒక పనికి ప్రత్యేకించుకున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ఇది నాకు భారం, ఇది నాకు అవమానం, ఇది నాకు ఇబ్బంది, ఇది నాకు కష్టము, ఇది నేను చేయలేను నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటాడంటే అందరిలాగా అన్ని చేస్తే యు ఆర్ నాట్ ద ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటే ఏంటి? కొంచెం ఎక్కువగానే చేసేవాళ్ళు అయి ఉండాలి కదా. అందరూ నాయకులే, కానీ గల్లీ లీడరే ఎమ్మెల్యేనే. ఆయన పడ్డ కష్టము, ఆయన అనుకున్న విధానము, ఆయన శ్రమ పడ్డము, ఏదో ఆయన ఖర్చు ఏదో ఒక రకంగా చూస్తే ఆయన ఎక్కువ ఆ శ్రమలు అనుభవించాడు, ఆ కష్టం గుండా వెళ్ళాడు, ఆ నాలెడ్జ్ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే. లీడర్ ఇద్దరు నాయకులే అంటాం మనం, కానీ ఎవరి స్థానం వారిది. అలాగే ముఖ్యమంత్రి గారి స్థానం ముఖ్యమంత్రిదే, మంత్రుల స్థానం అందరికీ సమానమైనటువంటి పవర్స్ ఉండవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి సపరేట్ ఆయన. కాబట్టి అలాగా నిన్ను చూసన్, యు ఆర్ సెలెక్టెడ్, ఎలక్టెడ్, సపరేటెడ్ అన్నమాట. ఇది మీరు గమనిస్తే సెలెక్టెడ్, ఎలక్టెడ్, చూసన్, సపరేటెడ్ అన్ని చూడడానికి ఒకేలా కనిపించే పదాలు, కానీ ఏ పదాని పవర్ దాంది, ఏ పవర్ దాందే. కాబట్టి మనం గమనించుకుంటే ఇర్మియా ఒక మంచి పాస్టర్ గారి కుమారుడు. అయితే ఈయన ఒక దుఃఖ ప్రవక్తగా చెప్పబడ్డటువంటి వాడు. ప్రవక్త అంటే కొంచెం పై స్టేజీ, దేవునితో సంబంధాన్ని ఎక్కువగా కలిగి ఉండేటువంటి వాడు, దేవుని ద్వారా వచ్చేటువంటి మాటలను ప్రజలకు తెలియజేసేటువంటి వాడు, ప్రజల ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మళ్ళీ దేవునికి మొరపెట్టుకునేటువంటి. యు ఆర్ ద చూసన్ పర్సన్ అంటే యు ఆర్ నాట్ ఇన్ ద లిమిటెడ్ పొజిషన్. నీకేదో గిరిగీసి ఇది నీవు అని చెప్పడానికి కాదు. యు ఆర్ చూసన్ మీన్స్ ఇంకా కొంచెం ఎక్కువగా అధికారాన్ని, ఇంకొంచెం అంతే కదండి. ఏదైనా అధికారాలు స్థితి పెరిగే కొద్దీ, అధికారాలు పెరిగే కొద్దీ ఏమైపోతుంది? పవర్స్ పెరుగుతా వస్తాయి కదా, నీ పవర్స్ కూడా పెరుగుతా వస్తాయి. బట్ నువ్వేమనుకుంటున్నావు అంటే అది నాకు భారము, అది నాకు అవమానం, అది నాకు ఇబ్బంది, అది నాకు కష్టము, నేను చేయలేనని నువ్వు అనుకుంటున్నావు. అన్ని పనులకు అందరూ సెలెక్ట్ చేయబడరండి. ఎవరి పని వారిదే, ఎవరి పని వారిదే, వారి దీవెన వారిదే, వారి దీవెన వారిదే. ఎవరి పని ఎంత ఉంటుందో దాన్ని బట్టి దీవెన ఉంటుంది. నాకు ఒక పని నిమిత్తమే నేను కూలికి మాట్లాడుకుని వచ్చాను, పని అయిపోయింది కాబట్టి నేను ఒక ₹1,00,000 ఇచ్చి పంపించేస్తా వాడికి, అంతేనా? లేదా ఏదో 800కో 1000కో 1200కో మాట్లాడుకొని వచ్చింటాయి ఈ కూలికి, అదే ఇచ్చి పంపిస్తారు. మహా అంటే ఒకవేళ ఛాయ్ డబ్బులు ఇస్తా, అంతేనా? ఒక ₹1,00,000 ఇచ్చి పంపిస్తాను. దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రత్యేకించుకున్నాడు అంటే ఖచ్చితమైనటువంటి బెనిఫిట్ ఎక్కువే ఉంటుంది, ఆశీర్వాదం ఎక్కువే ఉంటుంది. అదే నేను ఇప్పుడు మన మొదట ఈ యొక్క రెస్పాన్సివ్ రీడింగ్ లో కూడా చదివింది. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడనే మాట ఎంత సత్యమో, అలాగే నీకు ఏదైతే పని మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అనేటువంటి మాట మనం లోకరీతిగా గమనిస్తూ ఉంటాం. అట్లాగే నీ మనోవాంఛ అది ఏదైనా కావచ్చు, కోరిక. నా ఆశలు వేరే ఉంటాయి, నా ఆలోచనలు వేరే ఉంటాయి, నా కోరికలు వేరే ఉంటాయి. నీ ఆశలు, నీ తలపులు, నీ ఆలోచనలు, నీ కోరికలు వేరే ఉండవచ్చు. అయితే సహకరించుకుంటూ సహాయం చేసుకోవడానికి దేవుడు ఎవరినైతే తీసుకొని వచ్చి పెడతాడో వారు చూసన్ పీపుల్, ప్రత్యేకించబడినటువంటి వారు. వారి ఆశీర్వాద బలం ఎక్కువ, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, వారు దేవుని దృష్టిలో ఇంకా వేరు వేరు వేరు. కాబట్టి ఇర్మియా గురించి ఒక 4 మాటలు చెప్పుకొని ముగించేద్దాం. ఇర్మియా అంటే ఈరోజు నేను అంటాను, ఎవరైతే చూసన్ పీపుల్, ఏ పని నిమిత్తం నిన్ను ప్రత్యేకించుకోవడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ చూసన్ పీపుల్ నువ్వైతే ఈ వాక్యం నీకే, ఈ వాక్యం నీకే. లేదు నేను చూసన్ పీపుల్ కాదు, నాకు అట్లాంటి ప్రత్యేకమైన ఏదో వద్దు, వస్తుందమ్మా పోతినమ్మా, వచ్చినమ్మా పోతినమ్మా అనేది అంటే ఓకే, లెట్ ఇట్ బి. దాంట్లో కూడా ఎవరు కాదనేది ఏం లేదు. అలా కూడా దేవుడు ఎంతో కొంత ఇస్తూనే ఉంటాడు. విధించిన మెతుకులు కావాలా, ప్లేట్లో పెట్టిన అన్నం కావాలా, ఇది నువ్వు నిర్ణయించుకో. విధించిన మెతుకులతోనే నేను కడుపు నింపుకుంటానంటే అది నీ దౌర్భాగ్యం. మనం ఏం చేస్తాం దానికి? కాదు, నువ్వు నా మనిషివి, రా కూర్చొని నా సింహాసనం మీద నా సీట్లో నిన్ను కూర్చోబెట్టి నా పల్లెల్లో నీకు తిండి పెడితే అది ఆశీర్వాద బలం ఎక్కువ, లేకపోతే ఇది ఎక్కువ? ఏది నీకు మంచిది, ఏది నీకు మేలు, ఏది నీకు గొప్పదిగా కనిపిస్తుంది, అది నువ్వు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే ఈ వాక్యం నీదా కాదా అనేది ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఇర్మియా అనే విషయంలోనే గమనిస్తే మనము చూసినట్లయితే మొదటి అధ్యాయంలోనే మనం చూడొచ్చు. చక్కగా 4 మాటల్లో నేను ఇర్మియా గురించి చెప్పేసి నేను ముగించేస్తాను, అతి త్వరగా ముగించి. మొట్టమొదటి ఏంటంటే మీరు 4వ వచనం నుంచి చూస్తే మొదటి అధ్యాయంలో ఏమని చెప్తున్నాడండి? నీవు నేను చేసేటువంటి మంచి పనులు ఇవే, చెప్పంగానే చెప్పే మాటలు ఇవే. నా చేత కాదు, మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు, మా అన్న ఒప్పుకోడు, నేను రాలేను, నేను చెయ్యను. ఏమంటారు? మా నాన్నకు తెలిసే కొత్తాడు సార్ కదా. ఏమంటారు దీన్ని? ఏమంటారు దీన్ని? ఎక్స్క్యూజెస్, సాకులు. మీరు ఇర్మియాని తీసుకోండి, ఈవెన్ మోషన్ తీసుకోండి.
మీకు ఆ రెండు కూడా ఉదాహరణలు నేను చూపిస్తాను. మొట్టమొదటి ఏంటంటే, ఈయన చూసన్ పర్సన్, సెలెక్టెడ్ పర్సన్, ఎలెక్టెడ్ పర్సన్ అయినా కూడా ఆయన మొదట ప్రారంభం ఇలాగే ఉంది. మొదటి అధ్యాయంలో మీరు చూస్తే ఉన్నత స్థానానికి, తన తండ్రి చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మంచి ఉద్యోగంలోనికి, ఉన్నత స్థానంలోనికి ఇర్మియాను పిలుచుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా పరీక్షలు ఉంటాయి అంతే కదా. ఐఏఎస్కి రాయాల్సిన పరీక్ష ఐఏఎస్దే, గ్రూప్ 1 పరీక్ష గ్రూప్ 1, ఇక గ్రూప్ 2 గ్రూప్ ఏ, అటెండర్ది ఏ8 కాబట్టి నేను ఏ8 రాసి చదివేసి నేను ఐఏఎస్కి సిద్ధపడినట్టుగా రాస్తానంటే కుదరదు కదా. ఎవరి నాలెడ్జ్ పరిధి ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రవక్తగా తీసుకుంటున్నాడు ఇర్మియాని. హీఈస్ ద సెలెక్టెడ్ పర్సన్. ఆ పని నిమిత్తమే నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టే, నా ఆశ తీర్చబడడం కోసం నిన్ను, నీ ఆశ తీర్చబడడం కోసం నన్ను సిద్ధపరిచినట్లుగానే ఇజ్రాయేల్ ఆశలు తీర్చబడడానికి, మధ్యలో దేవుడి యొక్క ఉద్దేశాలు ఇజ్రాయేల్కి చెప్పబడడానికి ఒక ప్రవక్త అవసరం ఉంది. ఆ ప్రవక్త నోట పలికే పలుకులు అత్యున్నతమైనవి కాబట్టి అట్టి పరిస్థితుల్లో ఇర్మియాను చూసన్ పర్సన్ గా ఎలక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఏమని చెప్పబడుతుందంటే 4వ వచనం నుంచి, యెహోవాకు నాకు, అంటే ఇర్మియా ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన నాకు రాసుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగన సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించు తిని. ఆల్రెడీ ఇప్పుడు అనుకున్న నిర్ణయం కాదు. మనం అనుకుంటాం ఇప్పుడేదో మనం ఆలోచన చేసిన నిర్ణయం. మీరు ఇవాళ రావడం అనేది ఈరోజు మీ నిర్ణయం, ఏదో పొద్దున్న లేసి పోతే బాగుంటుంది చర్చికి అనుకుని మీరు సిద్ధపడవచ్చు. కాదు 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 ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే ఈ మొదటి ఆదివారం ఈ విధంగా ఈ సంఘంలో ఇంతమంది కూర్చొని ప్రార్థించుకోవాలని దేవుని చిత్తమై ఉన్నది. ఆ ఎలక్టెడ్ పీపుల్లో నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చి ఉంటాం అంతే తప్ప, లేకపోతే లేదు. దేవుని చిత్తంలో లేకపోతే నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఇర్మియాను ప్రవక్తగా ఎప్పుడు లెక్కేసుకున్నాడు? ఈ పని నీకు అప్పగించాలని ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? తల్లి గర్భమున నీవు రూపింపబడక మునిపే. సరే, అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ నేను మీతో చెప్పుకోవాల్సిన లేదా పంచుకోవాల్సినటువంటి అంశం ఏదంటే, చూసాను అందులో అనుమానం ఏం లేదు. నీకు పని అప్పగించాలనుకున్నాడు, అది ప్రత్యేకమైన పని, అది నువ్వే చేయగలవు అనుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. చేస్తే నీకు ఆశీర్వాదం, చేయకపోతే నీ కర్మ, అది మనం ఏం చేయలేము. అయితే ఇక్కడ మొట్టమొదటి నీకు నాకు మన శరీరంతో ఉన్నాను కాబట్టి కొన్ని ఆలోచనలు ఉంటాయి మనకు కూడా. ఏమని ఉందో మీరు గమనిస్తే చక్కటి మాట ఉంది 6వ వచనంలో. ఏమని ఉందో చూస్తే, అందుకు అయ్యో దేవా, నువ్వు గొప్పోడివి, నా మీద ప్రేమ కొద్దీ నన్ను సెలెక్ట్ చేసుకున్నావు. కానీ ఏమంటాడు? దేవుణ్ణి చిత్తగించమంటున్నాడు. దేవుని మాట మనం చిత్తగించాలి, అవునా? ఈయన ఏం చెప్తున్నాడు మహానుభావుడు? నువ్వు నా మాట ఇను బాబు అంటున్నాడు దేవునితో. ఏమని? మనం కూడా ఇట్లే చేస్తూ ఉంటాం. పని నచ్చకనో, పని భారమయ్యో, ఆ పని నాకు వద్దన్నప్పుడు ఏదేదో చెప్తూ ఉంటాం కదా. కథలు చేస్తూ ఉంటాం, కహానీలు చెప్తూ ఉంటాం, పని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల నువ్వు పొందుకునేది ఏంటంటే నష్టము, ఆశీర్వాదం పొందుకోవు నీవు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. దేవుడు వారి మీద ప్రేమ కలిగిన వాడు కాబట్టి వాళ్ళకి ఇంకోసారి నచ్చ చెప్పాడు. కానీ అందరూ నీకు నచ్చ చెప్పరు కదా. ఇంకా చేయి ఎందుకు నేను బతిమాలుకుంటారు? అవసరం ఏముంది? ఇర్మియా విషయంలో కానీ, ఈవెన్ మోషే విషయంలో కానీ దేవుడు గద్దించినాడు. చేయననుకో, వచ్చేసేయి. ఎందుకంటే నువ్వు ఆ మాట అన్నాడా లేదా? చేయనని, రానని చెప్పుకునే మాట నీ నోట నేను వినడం నాకు ఇష్టం లేదు, నో అన్నది నేను వినను అన్నాడు. ఇదే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమని అంటున్నాడు అంటే, ఏమన్నాడమ్మా? చిత్తగించము, నేను బాలుడనే. మొట్టమొదటి ఏమంటున్నాడు? బాలుడనే అంటే శరీరీతిగా నేను చిన్నవాడిని, నా బలం సరిపోదు, లేకపోతే నా జ్ఞానం సరిపోదు, నా వయస్సు సరిపోదు, ఇలాంటివి చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? మాట్లాడకు నాకు శక్తి చాలదని అంటూ ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు దానికి ఇచ్చిన సమాధానం మనం గమనిస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఏమని చెప్తాడు చూడండి. నేను బాలుడని అనవద్దు అంటూ 18వ వచనంలో చూస్తే, యూదా రాజుల యుద్ధకు కానీ, ప్రధానుల యుద్ధకు కానీ, యాజకుల యుద్ధకు కానీ, దేశ నివాసుల యుద్ధకు కానీ, ఈ దేశమంతలో నువ్వు ఎక్కడికైనా పోవాలి అంటే, ఏంది నేనేమో బాలుడను నా చేత కాదని వీడు అంటా ఉంటే, ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలని చెప్తాడంటే రాజుల యుద్ధకు, ప్రధానుల యుద్ధకు వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. అంటే నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వేమో నాకేమీ చేత కాదు, నాకు ఆ పని వద్దని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవుడేమో నేను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నాడు? రాజుల యుద్ధకు, ప్రధానుల యుద్ధకు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. అది ఆ చూసన్ పర్పస్.
ఆ ఉద్దేశం ఏమై ఉన్నదంటే నిన్ను ఉన్నతంగా ఉంచాలి, ఆశీర్వాదకరంగా ఉంచాలి, అనేకులకు మేలుకరంగా నిన్ను నిలబెట్టాలి. దానివల్ల నాకు ఒరిగింది ఏమిటంటే చూద్దాం. దానివల్ల ఇర్మియాకి ఏం ఒరిగిందో కూడా చివరిలో మనకు అర్థమవుతుంది. మీకు అందరికీ చదివింటారు ఈ చాప్టర్స్ అన్నీ కూడా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారము, ప్రత్యేకించుకున్న వారము, దేవుని చేత సెలెక్ట్ చేయబడినటువంటి వారము, ఎలక్షన్. అందుకే బ్రతికి బట్టగట్టి ఈ ఆదివారం నాడు ఇక్కడ కూర్చోగలిగాం. కొంతమంది చనిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది ఇక్కడ బ్రతికుండి కూడా రాలేకపోయినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం, ఇంకా కొత్త సంవత్సరం మోజులో పడి పార్టీలు పబ్బాలను తిరుగుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అయితే నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ వచ్చి కూర్చోండి. ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటంటే నీ గొప్పతనం కాదు, నువ్వు పొద్దున సిద్ధపడి వచ్చినటువంటి విధానం కానే కాదు. అది మానవ రీత్యా దేవుడు ముందుగానే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ, కాబట్టి నిన్ను నడిపించుకున్నాడు. ఆ తలంపు నీకు ఇచ్చాడు, ఆ ఉత్సాహాన్ని నీకు ఇచ్చాడు. వెళ్ళాలి, సంఘంలోకి వెళ్ళి కూర్చోవాలన్నటువంటి ఆలోచన నీకు పుట్టించిన వాడు దేవుడే. ఆ ఆలోచన పుట్టించడమే కాదు, అది ఫలింప చేసిన వాడు కూడా దేవుడే. నీ కాళ్ళలో సత్వం నింపిన వాడు, నీ ఆలోచనలలో ఆ యొక్క ఆలోచనల యొక్క స్థిరత్వాన్ని నింపినటువంటి వాడు దేవుడే. అటు దేవునికి మహిమకరంగా ఈరోజు నువ్వు కూర్చున్నావు కాబట్టి నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి అన్నది నా అంశం. ఈరోజు ఊరికే పిలవలేదు, యు ఆర్ చూజన్. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి ఐటమ్. దేవునికి సంబంధించినంత మేర నిన్ను ఉన్నతంగా ఉంచుకోవాలి. నీకున్న స్థానం అయితే నువ్వు ఒక పాస్టర్, నువ్వు మంచి స్థానంలో నువ్వు పాస్టర్ పిల్లలు అంటే మంచివి లేదు కదా, మంచి. కానీ దేవుడు నేను అక్కడ ఉంచాలని లేడు. ఒక ఐఏఎస్ పిల్లలైనా కూడా దేవుడు ఇంకొంచెం ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడు. దేవుడే కాదండి, మనం కూడా అట్లాగా ఆలోచన చేస్తాం కదా. మన అన్న సైకిల్ దొక్కుతున్నాడంటే కొడుకు ఏమనుకుంటాడు, బండి తీసేయాలి, నా కొడుకు నాలాగా వాడు సైకిల్ మీద తిరగకూడదు అంటే, అవునా? అట్లాగే బండి మీద తిరిగేటోడు ఏమనుకుంటాడు, నా కొడుకు నాలాగా బండి మీద తిరగకూడదు, కొంచెం కార్లో తిరిగితే బాగుంటుంది. దేవుడు కూడా అలాగే ఆశపడతాడు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే నిన్ను దీవించాలి కాబట్టి నీకు పండపై ఊరికే ఎవరు ఇవ్వడండి. అదే గుండోడి కథ తెలుసు కదా కదా, ఏమంటాడు? నేనేమంటానంటే ఆశీర్వాదాలు ఊరికే రావు, యూ హ్యావ్ టు ఇంప్రెస్. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు నా ద్వారా ఆశీర్వాదాలు రావాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి, నన్ను మంచి చేసుకోవాలి, నా సంతోషం ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి నాకు మనిషినే ఇట్లా ఉంటాయి, మరి దేవుని విషయాల్లోకి వస్తే దేవుని ఏడిపించినా కానీ దీవిస్తాడు కదా. దేవునికి గిచ్చినా గిల్లినా కూడా మనకు మంచి దీవెని, అవునా కాదు? ఎట్లా అనుకుంటారు మీరు? ఎట్లా అవుతుందా? అట్లా దుఃఖపరిచి ఆశీర్వాదాలు ఇమ్మంటే వస్తాయని ఎట్లా అనుకుంటారు మీరు? దేవుడు కాబట్టి ఒక ప్రత్యేక, దేవుడు ప్రత్యేకత అనుకుంటే నువ్వు చూసాను కదా, నువ్వు కూడా ప్రత్యేకమే కదా, నువ్వు కూడా చూసాను కదా, ప్రత్యేకమే కదా. నువ్వు ఇడొచ్చి కూర్చున్నావండి, చూసాను, ప్రత్యేకించబడ్డటువంటి వాడు, ప్రత్యేకించబడ్డటువంటి దానం. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సొల్లు కబుర్లు లేకపోతే లేని సాకులు చెప్పకు. మేక్ నో ఎక్స్క్యూజెస్. నేను బాలుడనే, ఎక్కడికి బాలుడనే అన్నాడు, నాకేమి శాత కాదు మాట్లాడుతున్నాను, ఎక్కడికి పంపిస్తానంటున్నాడు దేవుడు? యూదా రాజుల యొద్దకు, ప్రధానుల యొద్దకు, యాజకుల యొద్దకు, దేశ నివాసుల యొద్దకు, దేశమంతటిలో ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవాల్సిందే. నిన్ను నేను ఆశామాషగా సెలెక్ట్ చేసుకోలేదు కదా కదా. లవ్ చేసినాను అంటాడు. లవ్ చేసినాను అని హృదయంలో ఎంత స్థానం ఇచ్చినాడు కదా. మనం చూస్తుంటాం ఈ రోజుల్లో లోకంలో ఎంత స్థానం ఇస్తున్నారు మామూలుగా. ఇంత గది ఉందనుకో ఎంత స్థానం ఇస్తారు ప్రేమించిన వాళ్ళకు? ఒక మూల కుర్చేసి కూర్చోబెడతారు. దేవుడు అట్లా కాదు, నిండుగా. దేవుడు ఏది చేసినా కూడా నిండుగా తన ప్రేమను నిండుగా నీ మీద కురిపించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి అటు దీవెన కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అది ఒక సిద్ధపాటు. నువ్వేమనుకుంటున్నావు, ఆ పని నాకు వద్దు, ఈ పని నాకు వద్దు, నాకు ఇంకా చిన్నవాడిని, నేను ఇంకా చిన్నపిల్లలు, నాకు అబ్బో ఇది పెద్ద ఇబ్బంది అవుతుంది. మరియ గురించి కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ నింద భరించడానికి కూడా ఆమె సిద్ధపడేవాడు. జోసెఫ్ కూడా అంతే కదా, సిద్ధపడటం అనేది అది నిందనా, అవమానమా, మేలా నువ్వు పక్కన పెట్టే ముందు సిద్ధపడి ఉంటే దేనికైనా సిద్ధమే. నువ్వు పరీక్షకు అసలు సిద్ధపడలేదు, నువ్వు ఇంకా నేను ఆ గ్రూప్ అన్నా లేకపోతే ఏఐఎస్ఆ లేకపోతే ఆ చిన్నదా పెద్ద, అసలు ముందు సిద్ధపాటు అనేది ముఖ్యం కదా. సిద్ధపాటే లేకపోతే ఇంక నువ్వేం చేస్తావు కదా. మన ఈ మధ్య నేను కొంతమందిని గమనించిన గ్రూప్ 2 విషయంలో చాలా మంది ప్రార్థన చేసుకున్నారు, ఒక ఇద్దరు అసలు అటెండ్ కాలేదు. అదేంది అటెండ్ కాలేదంటే ఇంక సరిగ్గా చదవలేదని మాకే తెలుసు కదా సార్, అందుకని పోయి రాస్తే ఏముంది లేదు. అరే పోతే కనీసం పేపర్ ఎట్లుంటుందో తెలుస్తుంది, రవి ప్రశ్నలు ఎట్లుంటాయో తెలుస్తుంది, నెక్స్ట్ దానికి అది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది అని నేను గద్దించడం జరిగింది, వాళ్ళు కోపడడం జరిగింది. వెళ్ళాలి కదా, ఫీజులు కట్టావు కదా, సెంటర్ దూరం పడింది, మీ ఇంటి పక్కన ఇస్తారు సెంటర్స్. విచిత్రంగా నిన్ను చూస్ చేసుకున్నాడు దేవుడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నీకు అనేకమైనటువంటి పెద్ద పనుల్లో ఒక ఆధిక్యత ఇవ్వాలి, ఒక ఆశీర్వాదం ఇవ్వాలి.
దేవుని హృదయంలో నీకు ఒక చోటు ప్రత్యేకంగా ఉంది, ఏదో మూలకేసినటువంటి దానవు, మూలకేసినటువంటి వాడు కావు. అలా ఉంటే నీకు ఆ పని అప్పగించాడు దేవుడు. అందరికీ ఇవన్నీ పని నీకు ఇస్తున్నాడు అంటే అది శ్రేష్టమైనదని అనుకోవాల్సిందే. అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది నీకు నచ్చినా నచ్చకపోయినా అది శ్రేష్టమైనది. అది దేవుని చిత్తంలో నీకు ఒక తెగింపును, నీకు ఒక బలాన్ని, అబ్బా నా కోసం ఇంత పని, ఇంత కష్టమైన పని, ఇంత వద్దనుకునే పని చేసి విరిగి నలిగిన హృదయం అంటాం. మన ఇష్టం లేని చేయాలంటే మనం ముక్కలైపోద్ది మన హృదయం. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన. కాబట్టి నిన్న ఒక ప్రవక్తగా సెట్ చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ఇర్మియా విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, మిమ్మల్ని కూడా చేసుకోవచ్చు, దేవుడు తప్పేం లేదు. కానీ అక్కడ ఒక పాస్టర్ కొడుకు, ఆయన ఒక అంతవరకే ఆలోచించి ఉండవచ్చు, లేదా తన వయసును బట్టి. ఆ రోజుల్లో బాలుడు అంటే కూడా 18 ఏళ్ళు 20. అసలు పెళ్ళిడి వయసు ఎంతో తెలుసా ఆ రోజుల్లో? ఏంది గవర్నమెంట్ గురించి చెప్తున్నా? 40. అంటే 40 కంటే కింద ఉన్నాడు బాలుడు అన్నమాట. అంటే ఇప్పుడు ఈయన బాలుడు అంటే 30 ఉండొచ్చు పాత రోజుల్లో. అది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కృపలో మనం ఎలాగ బలపరచబడుతున్నామో దాన్ని అందిపుచ్చుకోవాలి. అవకాశాలు ప్రతిసారి రావండి, వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. అయ్యో 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 అనుకుంటే అన్ని నెగిటివ్ థాట్స్ పెట్టుకొని, భయాలు పెట్టుకొని, పిరికితనాలు పెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే వెళ్ళనే లేవు. నువ్వు వెళ్ళలేవు, సరే కదా, నీతో ఉండేవాళ్ళని కూడా వెనక్కి లాగేస్తావు. కాబట్టి ఏది శ్రేష్టం అనేది నీ అవసరాన్ని బట్టి కాదు, దేవుని అవసరతను బట్టి. నాకు చేసేవాళ్ళు నా అవసరాన్ని బట్టి చేయాలి, కానీ నీకు ఇంత అంటే అవసరం లేదంటాం మనం కదా. నాకు ఒక 10,000 అవసరం ఉంది, ఎవరి దగ్గర 1,000 రూపాయలు అంటే చాలా మంది అంటారు 1000. ఇట్లా 1000 తీసుకోవాలంటే 10 మంది దగ్గర తీసుకోవాలి, 10 మంది దగ్గర చేతులు చాపాలి, 10 మంది దగ్గర ఒక అవమానాలు పడాలంటే అవమానాలు. దాని బదులు ఒక్కరి దగ్గర అయితే అయింది, లేదా లేదని ఒక్కరి దగ్గర చేయి వస్తే చాలు కదా. అట్లా ఆలోచన చేస్తే ఎంత ముఖ్యమైనదో మనకు తెలిసిపోతుంది. చాలా మంది ఏమంటారంటే నేను కాకపోతే ఇంకొకరు లేరా? లేదు, ఉండరు. కాబట్టే దేవుడు నిన్నే ప్రత్యేకించుకున్నాడు, నిన్నే స్పెషల్ అనుకుంటూ ఉన్నాడు. ఆయన హృదయంలో, ఆయన ఆలోచనలలో ఇది నువ్వే చేయగలవు అనుకుంటూ ఉన్నాడు. నా కొరకు ఎంత మంచిదో చెడులో ఆలోచించకుండా దూకమంటే దూకేస్తారు వీళ్ళు అని నమ్మకం పెట్టుకున్నాడు. అందుకనే యోబు మీద కూడా అదే నమ్మకం పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? సాతాను విషయంలో ఏమన్నాడు? పో, కంచె కొంచెం తీస్తా పో, ఒక్క ప్రాణం మీద మాత్రం అధికారం ఇయ్యను, మిగతాదంతా అధికారం ఇస్తాను, నువ్వు ఏం చేసుకుంటావు. ఎందుకంటే యోబు మీద అంత నమ్మకం దేవుడికి. అవునా? మొదటి అధ్యాయంలోనే ఉందా, నీతిమంతుడు, మంచి ప్రార్థన పరుడు. కాబట్టి సాతాను ఎట్టున్నాడు? యోబు అంటే బాగున్నాడు, ఇంకా నువ్వు తోడున్నావు కదా, నువ్వు బాగా కాపాడుతున్నావు కదా అని బాగా ఎకిలి మాటలు మాట్లాడితే దేవుడు ఏమన్నాడు? సరే నువ్వు అటు మాట్లాడుతున్నావు కదా, పో, ఏమన్నా చేసుకోపో, కానీ ప్రాణం మీద మాత్రం నీకు అధికారం ఇవ్వను. యోబును ఏమన్నా ఒక్క దినమునే సర్వనాశనం చేసేసినాడు. అయినా యోబు ఏమన్నా దేవుని దూషించినాడా? దేవునికి వ్యతిరేకంగా తిరిగినాడా? అందుకని డబుల్ ఆశీర్వాదం పొందుకున్నాడు. నీకు నష్టం కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, నీకు కష్టం కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, దాని ద్వారా డబుల్ దీవెన నువ్వు పొందుకుంటావు. నష్టం కలిగిందా? పశుపక్షులు అన్ని పోయినాయా యోబుకు? పొలాలు, స్థలాలు, పంటలు నాశనం అయిపోయిందా? ఇల్లు కూలిపోయింది, పిల్లలు చచ్చిపోయినారు. అంతకంటే ఘోరమైన నష్టం ఏముందండి? మరి దేవుడు ఏం చేసినాడు? ఊరికే ఉన్నాడా నీ నష్టాన్ని బట్టి? నువ్వు అంత కోల్పోతే, దేవుడు అంత విలువైన నువ్వు కోల్పోతే, దేవుడు నీకు ఏదైనా శ్రేష్టమైన ఇవ్వకుండా ఊరికే ఉంటాడా? మనుషులు ఏమన్నా బాగా దొరికింది సంకట పెట్టుకుని వెళ్ళిపోతే ఇంకేమి ఇవ్వకుండా అని అనుకోవడానికి లేదు కదా. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా ఏం చేస్తాడంటే దేవుడు లెక్క కడతాడంట. నువ్వు ఇంత త్యాగం చేసి, ఇంత మంచి పని దేవుని కొరకు చేసి, అది నీ దృష్టిలో ఏదైనా కావచ్చు, నీ ఆలోచన విధానంలో ఏదైనా కావచ్చు. అట్లాగా ఇర్మియా కూడా అంటున్నాడు, నేను బాలుడనే అది ఇది ఏదో అంటున్నాడు. కానీ ఆయన చక్కగా గద్దిస్తూ ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంత చక్కగా అంటున్నాడంటే ఇంకా ఏమంటాడు? నేను బాలుడను అనవద్దని 7వ వచనంలో చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో నేను బాలుడను అనవద్దు, నేను చిన్నవాడిని, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నాకు ఇది చేత కాదు, నాకు ఇంత జ్ఞానం లేదు. డోంట్ థింక్ లైక్ దట్. అసలు ఆ మాట నీ తలంపులకు కూడా రాదు. మాట అనడం కాదు, మాట అంటే సాతాను స్థిరపరుస్తాడు. అందుకే షుగర్ వచ్చినా కూడా ఏమనాలి? నాకు షుగర్ లేదనుకోవాలి, బాగా తినాలి స్వీట్స్ అని కదా. ఎప్పుడు కూడా అట్టి మాటలు పలకటం వల్ల, విస్తరపరచబడటం వల్ల నీకు నష్టం జరుగుతుంది కదా. నష్టం జరుగుతుంది, అలా అనకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రయత్నం చేయాలి, ప్రాకులాడాలి, ప్రయాసపడాలి, త్యాగం చేయాలి. దేవుని కొరకు, మనుషుల కొరకు ఏదైనా చేస్తేనే వాళ్ళను పట్టుకోగలుగుతావు, వాళ్ళ ప్రేమను సంపాదించుకోగలుగుతావు. ఏమీ చేయకపోతే ఎందుకు నీ యొక్క సర్కిల్లోకి వస్తారు, నీ బౌండరీలోకి వస్తారు, నీ ప్రేమలోకి వస్తారు? వాళ్ళు వస్తారా అండి? అంతేనా? ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్కి నువ్వే పెట్టాలంటే అవుతుందా? ఎప్పుడో ఒక రోజు టీ తాపకపోతే ఏం చేస్తావు? బ్రేకప్ అంటావు, ఏదో ఒక రోజు టీ బ్రేకప్. అంతేనా కాదా?
ఎప్పుడు పెట్టాలంటే యానం చేస్తాయి చెప్పండి, ఆస్తులు అమ్ముకొని పెట్టాలంటే ఏదైనా. దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, నిన్ను వదులుకోవటం ఎట్టి పరిస్థితుల్లో దేవునికి ఇష్టం. అందుకే నువ్వు సంవత్సరాల తరబడి పని బేకారు చేస్తున్నా కూడా ఓపికతో కనిపెట్టుకొని ఉంటాడు. బుజ్జి, తల్లి, నైనా, బంగారు కొండ, ఒరే నైనా, అరే రా అంటుంటాడు. మనమేమనుకుంటాం, అలుసు, మనం తప్ప లేనట్టుంది దిక్కు, అందుకే అడ్డుపడుతున్నారు అనుకుంటున్నారు. కానీ దేవుడు కనికరం గలవాడు. ఆయన హృదయంలో నీకు ఇచ్చిన చోటు చాలా గొప్పది కాబట్టి నిన్ను ఆ స్థానం నుంచి తీసేయటం దేవునికి ఇష్టం లేదు. ఇర్మియాను ప్రవక్తగా పెట్టుకున్నాడు. ఒకవేళ ఆయన బాలుడు చల్ ఇంకొకడు ఉన్నాడు తీసుకురా వాడిని ఎవడను అంటే ఎంత సులువైన మాట అండి, ఎంత ఈజీ కదా. ఈయనే పట్టుకొని ఈయనకే ట్రైనింగ్ ఇచ్చి ఈయనకే పద్ధతి చెప్పి ఈయనకే వాక్యం ఇది చేసి ఎన్ని రకాలుగా ప్రోత్సహించటమో మనకు అర్థం కాదు. అది ఎంత ప్రేమ ఉంటేనో అంత ఓపిక ఉంటుంది, పోగొట్టుకోకూడదని ఎంత ప్రేమ ఉంటేనో అంత ఓపిక ఉంటుంది. లేదా లేకపోతే ఏమైపోతుంది, చల్ బయటకు ఉన్నాడు ఫస్ట్ తర్వాత చూసుకుందాం అన్నాడు అనుకోండి, అయిపోతుంది మొత్తం అయిపోయింది, జీవితం అంతా ఖండం సర్వీస్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సో మేక్ నో ఎక్స్క్యూజెస్, అలాగా సాకులు చెప్పవద్దు అనేది మనం ఎవరైతే ఎక్స్క్యూజెస్ అనేది చెప్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని నిందించుకునే స్థితిలోకి వెళ్ళిపోతారు. అయ్యో చేసింటే బాగుండు, ఆ రోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అయ్యగారు అవకాశం ఇచ్చారు, అమ్మ నాన్న అవకాశం ఇచ్చారు, స్నేహితులు అవకాశం ఇచ్చారు, ఆ రోజు నేను కళ్ళు తెరిచి నేను చేసింటే ఆ పని బాగుండు అని నిన్ను నువ్వు నిందించుకునే రోజు ఒకటి వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఎక్స్క్యూజెస్ చెప్తూ తప్పించుకుంటూ ఉంటే సాకుల వల్ల ఈరోజు తప్పించుకుంటావు, రేపు తప్పించుకుంటావు, సంవత్సరాల తరబడి నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు సాకులు చెప్పేసి, ఏదో ఒక రోజు నిన్ను నువ్వు నిందించుకునే రోజు వచ్చి కూర్చుంటారు. ఇది తప్పదండి లోకంలో, ఎక్కడైనా ఇది సహజం. నేనేదో ఒకే ప్రకారం అనేది చెప్పట్లేదు, లోకపరంగా కూడా ఇది సహజం. ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, దేవుడు కనికరం కలవాడు కాబట్టి నీకోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు, 10 సంవత్సరాలైనా నేను ఎదురు చూస్తాను అంటున్నాడు. కానీ అదే మానవాళి అయితే ఏం చేస్తారు, 1 సంవత్సరం తర్వాత వద్దురే పోయి పని బేకారు అయితే నీకు నువ్వు తీసుకురా అంటావా లేదా పనులకప్పుడు? మరి ఆ స్థానం నీ స్థానం పోయితే, నీ స్థానం పోతే ఇంకేమైపోయింది, నీ దీవెన పోయినట్టే కదా, నీ దీవెన పోయినట్టే. ఇది మనం ఆలోచించుకోవాలి. మనం ప్రత్యేకించుకున్నటువంటి విధానంలో మనం ఇవన్నీ కూడా ఆలోచించి, ఇక మోషే గురించి అయితే మీకు చెప్పగల, నిర్గమకాండంలో అయితే చాలా అద్భుతంగా ఉన్నది. నిర్గమకాండము మరి 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది చూడండి. నిర్గమకాండంలో ఈయన కూడా సో మెనీ ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటాడు కదా ఫస్ట్లో స్టార్టింగ్లో. తర్వాత పాపం అంతా తలంచుకొని చేశాడు అనుకో. ఏమైనా నిర్గమకాండము 3:11 అందుకు ఆడపోయినా అంతే, ఆడనేమో నేను బాలుడను, ఈడనేమో నేను ఎంతటి వాడను. ఇదే లొల్లి. అరే బాబు పిలిచి పిల్లనిస్తానంటుంటే ఏదో సామెత చెప్పాలి, ఏమంటారు, ఏదో ఉంది కదా సామెత. ఏదైనా ఇట్లా మాట్లాడితేనేమో రెస్పాన్స్ ఇవ్వరు, సీరియస్గా నాకు నేను చెప్పుకుంటూ పోతేనేమో మీరు నిద్రపోతారు. పిలిచి పిల్లనిస్తానంటే వంకలు పెడుతున్నాడు. ఇది తప్పు. ఆడేమో నేను బాలుడని అన్నారు పాప ఇర్మియా గారు, ఈయనేమో నేను ఎంతటి వాడును, నాకేం చేతనైతే, నేను ఎంత గొప్ప ఏమన్నా ఉన్నోన్నా, నా మాట అదే చెప్తాడు, నా మాట ఎవరించారు నువ్వు అని ఎవరని అడిగితే నేను ఏం చెప్పాలా అంటే అప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడు అని యాహ్వే దేవుడు. నేను అక్క చెప్పారు కదా యాహ్వే, నేను యాహ్వేను అంటాడు దేవుడు. ఉన్నవాడను అనువాడను, నేను నిన్ను ప్రత్యేకించుకొని నువ్వు నా మనిషి అని చెప్పేసి నేను స్టాంప్ వేస్తా ఉంటే నాకొద్దు అంటే ఎట్లా, నాకొద్దు అంటే ఎట్లా. ఏదైనా పత్రం రాసినప్పుడు అటెండర్ సంతకం పెట్టాడు అనుకో, కింద మీ క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద అటెండర్ సంతకం పెట్టి ఇచ్చాడు అనుకో, చెల్లుతాయండి అవి? ఎంఆర్ఓ పెట్టి ఇచ్చాడు అనుకో చెల్లుతాయా? కలెక్టర్ పెట్టాడు అనుకోండి చెల్లుతాయా? చెల్లవు. ఎంఆర్ఓ అంతే. ఆ స్థితికి, ఆ స్థానానికి, ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినటువంటి అధికారి ఎవరు? సీఎం గారు ఇచ్చినా చెల్లవు. ఒకవేళ రికమెండ్ చేస్తాడేమో, అయ్యగారు ఎంఆర్ఓ గారు కొంచెం మా వాళ్ళే తొందరగా ఇవ్వండి అని చెప్పగలుగుతాడేమో, కానీ ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకంతోనే బయటికి రావాలి. నిన్ను అలాగ ప్రత్యేకించుకున్నాడు. రాజముద్ర అంటారు, రాజుల కాలంలో రాజముద్ర వేయటం అంటారు. ఆ ముద్ర వేసాడు నీ మీద. మనం అంటారు ముద్రాయింగురముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? ఎస్తేరు. ముద్రాయింగురముగా అంటే యు ఆర్ స్పెషల్ టు మీ.
నువ్వు ఒక ప్రత్యేకత, నాకు నా హృదయంలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అట్టి ఆ స్థానాన్ని 2024లో నువ్వు ఉపయోగించుకోలేదు, 2025లో నువ్వు ఉపయోగించుకుంటావా లేదా అన్నది నా ప్రశ్న. అంతే. ఇదంతా కూడా అదే, దాని గురించి. నువ్వు పోగొట్టుకుంటున్నావు, సంవత్సరాలు పోగొట్టుకుంటూ ఉన్నావు. దానివల్ల ఏమనుకుంటున్నావు అంటే ఐఎమ్ సేఫ్ అనుకుంటున్నావు. బట్ యు ఆర్ లూజింగ్ సో మచ్ బెనిఫిట్స్. అంటే ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు. నిన్ను ఒక యాజకుడిగా కాదు, ప్రవక్తగా చూడాలనుకుంటున్నాడు. ఒక మామూలు మనిషిగా కాదు, కొంచెం ఉన్నతలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. దాని లాభాన్ని నువ్వు నష్టంగా మార్చుకుంటూ ఉన్నావు. ఎక్కడ చెప్పిన మాట వినకుండా ఆలస్యము చేయడం వల్ల. ఇక్కడన్నా కొంతమంది ఈ మోషే గారు కానీ ఒకవేళ ఎందుకు వచ్చిన తిప్పలు ఆలస్యం చేస్తే ఇంకొంత శాపం తగ్గుతుందని వెంటనే రెస్పాండ్ అయ్యి నేను పిల్లోని ఒక ఆయన చెప్తున్నాడు ఈయనేమో నేనని. మనమైతే ఏం చేస్తామంటే కట్టెరు కొద్ది పాందో ఏం ఆన్సర్ చేయం, సంవత్సరాల తరబడి మౌనంగా ఉండిపోతాం. కొంతమంది బాగా టెక్నిక్ ఏంటంటే కట్టెలు కొద్దు పాము చావద్దు. ఏం చేస్తారు? వద్దన్నారు, అవునన్నారు, దేవుడేమో వదిలిపెట్టాడు. ఈ సమయం ఇలాగ సంవత్సరాల తరబడి లాగేసుకోవడం వల్ల ఎవరికి నష్టం అండి? దేవుడు ఏం నష్టపోడు. నష్టం ఎవరికి? నీకు. వీటిని మనం గమనించుకోవాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఆయన కూడా అదే అంటున్నాడు. అట్లాగే 4వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి ఏముందో. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, నేను ఎంతటి వాడనయా. ఏదో పాట పాడతారు కదా సరదాకి. లేదు, మనం చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఎవరు? ఇజ్రాయిల్. నా మాట ఎందుకు వింటారయ్యా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నా మాట ఎందుకు వింటారు? నేను ఏ పార్టీ వాడను. లేదు, ఆ పాట వరకే. యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ చూసన్, యు ఆర్ గ్రేట్. నువ్వు ఉపయోగించుకోవట్లేదు అంతే. నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చినటువంటి ప్రత్యేకతను, నీకు ఇచ్చినటువంటి దేవుని ప్రేమను, ఆ స్థానాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకోవట్లేదు. అది 2024 అంతా అట్లాగే చేసావు, పోనీలే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నిన్ను బ్రతికించి ఇంకా బట్ట కట్టించి ఈ యొక్క సంవత్సరంలో నీకు ప్రవేశింప చేశాడంటే ఈ సంవత్సరం నన్ను దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటావా? ఆ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అనేటువంటి మాట ద్వారా నువ్వు సిద్ధింపబడినటువంటి మనోవాంఛ ద్వారా జీవమును కలిగి ఉంటావా? అట్లాగే ఇంకేమిటమ్మా? తీపిదనాన్ని కలిగి ఉంటావా నీ లైఫ్కి? ఇట్స్ అ స్వీట్నెస్, నాట్ బిట్టర్నెస్. ఇట్స్ అ స్వీట్నెస్. తీయదనము నీ జీవితానికి. చేదు కాదు, తీయదనం. కాబట్టి నేను ఏ పరిణిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పరిణిమిత్తమై నేను పిలుచుకున్నాడో దాని విషయంలో నేను చిన్నవాడును, మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు, మా తమ్ముడు ఒప్పుకోలేదు, మాకు పని కాలేదు, నాకు టైం అయిపోయింది, ఈ సొళ్ళు కబుర్లు ఏవి కూడా దేవుని కన్విన్స్ చేయాలి. ఆయన ఒక అధికారంతో నేను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ ఉంది, ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. దానికంటే ముందు అధికారం. కాబట్టి నువ్వు సొల్లు కబుర్లు చెప్తే ఆఫీసర్ ఏం చేస్తాడు? సరే పోయి కానీ ఏం చేస్తాడు? ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తాడు. లోకపరంగా అయితే ఏం చేస్తారు? ఊస్టింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసా? తీసేసాను నిన్ను ఉద్యోగంలో నుంచి, చల్బే బయటకు వెళ్ళు, నా ఆఫీస్లో ఉండకు నువ్వు. ఇక చూడండి, దేవుడు కనికరం గలవాడు కాబట్టి 2024 అంతా ఊరుకొని ఇప్పుడు 2024 కూడా ఇది కూడా బతిమాలుకునే పరిస్థితే ఉన్నది. కోపడడం లేదు. ఇంకా దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని అడ్వాంటేజ్గా తీసుకుంటే నష్టం ఎవరికి? అది గమనించుకోవాలి. కాబట్టి మోషే విషయంలో చూస్తే మరి 10వ వచనంలో కూడా చూడండి ఏమంటాడు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసుతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట ఒక్కటి కాదు, ఇర్మియా ఒక్కడే అన్నాడు. ఏమని? నేను బాలుడనే అన్నాడు. ఈ మహానుభావుడు ఏమంటాడంటే నేను ఎంతటి వాడును అన్నాడు. రెండవది ఏమంటాడంటే నన్ను వాళ్ళు నమ్మరు అంటున్నాడు. మూడవది ఏమంటున్నాడంటే నేను మాట నేర్పరిని గాను. ఏమన్నా దేవుడు వదిలిపెట్టాడండి? ఆ ఒక్క దాంట్లో ఇర్మియాను వదిలిపెట్టాడా? లేదా ఈయన 3-4 చెప్పుకుంటున్నాడు ఏమన్నా? వద్దుపో మోసే, ఇన్ని బాధలు ఎందుకయా నువ్వు నాతో ఎందుకు అని అంటున్నాడా? మాట నేర్పరిని గాను. నీకు ఏది అవసరమో, ఏది నువ్వు చేయగలవో, దేంట్లో నిన్ను దేవుడు వాడుకోవాలో దేవునికి తెలియదా? మాట నేర్పరి కాదు, నాకు అది చేత కాదంటే నేర్పించుకుంటాడు. నిన్ను సోల్జర్గా తీసుకెళ్ళి యుద్ధానికి గన్నించి వెంటనే బంపర్గా ట్రైనింగ్ ఇస్తారుగా. అంటే ఆ ట్రైనింగ్ ఏదో ఉంటుందిగా. అట్లాగే ఇర్మియాకి ఇన్ని అధ్యాయాలు ఇచ్చాడు. 1 కాదు 2 కాదు కదా, పెద్ద గ్రంథం కదా ఇది. అన్ని అధ్యాయంలో ఇర్మియా గారికి ట్రైనింగే అది. నేను అనుకోవటం ప్రతి అధ్యాయంలో ట్రైనింగే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇన్ని మాటలు వద్దు, మాధ్యం గలవాడను అంటే దానికి కూడా ఎవరి పిచ్చోడా, మీ అన్నలేడా, వాడుకోవాలంటే వాడుకునేవాడిని కదా. నేను నిన్ను ఇష్టపడ్డాను రా, నువ్వు రారా. నీకంటే అందమైన వాళ్ళు, నీకంటే చదువుకున్నటువంటి వాళ్ళు, నీకంటే బలం ఉన్నటువంటి వాళ్ళు, నీకంటే డబ్బున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నిన్ను పట్టుకున్నానంటే నువ్వేంద్రా పిచ్చోడా, పిచ్చిదానా ఇట్లా చేస్తాడు? నా హృదయంలో నీ స్థానం ఏమిటో నువ్వు గుర్తించకపోతే ఎప్పుడు బాగుపడతావు నువ్వు అంటాడు దేవుడు.
మోషతో అదే అన్నాడు, ఆయనతో కూడా అదే అన్నట్టు ఇండైరెక్ట్గా ఏమన్నాడు, బాలుడని అనవద్దు, ఆ మాట రాని నోటికి, జాగ్రత్త వాత పెడతాను నోటికి అన్నట్టేనా వేరేది ఏమన్నా ఉందా? అన్నట్టే. ఇక్కడ మనం మాటలు పెట్టట్లేదు కాబట్టి మీ వేషాలు వేస్తున్నారు మీరు. దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు. 2025 సంవత్సరంలో నీ టైంని వేస్ట్ చేసుకోకు, దేవుని సమయాన్ని వృధా చేసుకోకు. బీ యాక్టివ్, బీ అలర్ట్, సద్వినియోగం చేసుకో. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని మనకు వాక్యం హెచ్చరికగా చెప్తూ ఉన్నది. ఏముందులో ఇంకో 10 రోజులు, ఏముందులో ఇంకో సంవత్సరం, ఏముందులో ఇంకో 4 ఏళ్ళు అని నువ్వు అనుకుంటే నీ ఆశీర్వాదాలు నీవు కట్టగట్టి మురికాలువలో వేస్తున్నావు. మామూలు మంచినీటిలో వేస్తే మళ్ళీ తెచ్చుకోవచ్చు. నువ్వు దేంట్లో వేస్తున్నావు? మురికాలువలో వేస్తున్నావు. అలా ఉండటం వల్ల నువ్వు నష్టపోతున్నావు అనేది సత్యము సత్యము సత్యము. ఇలాంటి మాటలు అనేక ఉన్నాయి. కాబట్టి దేవుడు మోషే మీద కోపడ్డాడు. మరి ఇర్మియా విషయానికి వస్తే నేను అట్లా అనకు అన్నాడు. మరి నీ విషయంలో ఏం చేస్తాడు? ఒకవేళ ఏదైనా శిక్షించి నిన్ను లొంగదీసేయాలనుకుంటే అది నీవు తట్టుకోలేవు. దేవుడు ఏదైనా పనిష్ చేసి నిన్ను మార్చాలనుకుంటే మనుషుల పనిష్మెంట్గా తగ్గలేము. ఎవడన్నా మన మీద పగబట్టుంటే మనకు ఒక చిరాకు, ఏదో ఇబ్బంది, ఒక పోరాటం. అదే దేవుడే ఏదైనా చేయదలుచుకుంటే మనం ఇక దేనికి కొరగాకుండా అయిపోతాం. ఆయన ఆ తలంపిక దేవునికి కలగట్లా నీ మీద నా మీద. సరేలే ఇయ్యాల కాదు రేపింటారు, ఇయ్యాల కాదు రేపింటారు అని ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఈ పోనీలో ఇంకేదేదో పద్ధతి అనుకుంటున్నారు, అది చిన్నదిగా వాళ్ళకి అనిపించే వరకు నేను ఓపిక చేసుకుంటానని దేవుడు అనుకుంటున్నాడు. మనం అనుకోవట్లా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేక్ నో ఎక్స్క్యూజెస్, సాకులు చెప్పకండి. మరి ఇర్మియా చూసాం, మోషన్ చూద్దాం, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ఇక 2-3 పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇర్మియాలో మన 8-9 అధ్యాయాలు మనం చూస్తాం. 8వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. ఇర్మియా 8వ అధ్యాయం 18వ వచనం చూడండి అమ్మా. ఎన్నో చోట్ల కనిపిస్తుంది. మనం ఏదో ఒక్క చోట చూపిస్తున్నంత సమయం సరిపోదు కాబట్టి నీ మనసు తిరిగిపోతుంది. నీకు ఇష్టమే ఉండదు, అసలు విరిగి నలిగిన హృదయం అయిపోతుంది నీ హృదయం. నాకు ఇష్టమే లేదు, ఈ పని నేను ఎట్లా చేస్తానని అనిపిస్తుంది. బహుశా మోషే కూడా అట్లా అనుకుని ఉండవచ్చు, ఇర్మియా కూడా అలాగే అనుకుని ఉండవచ్చు. కొంచెం మార్పు చెంది ఒప్పుకొని చేశారు కాబట్టి ఎంత దీవెన పొందుకున్నారో అది మనకి ఎగ్జాంపుల్. మనకు కూడా అట్లాగే అనిపిస్తుంది. ఇర్మియా కూడా మధ్యలో ఎంత స్ట్రగుల్ అయ్యాడో మనకు తెలుసు. ఈవెన్ మోషే కూడా ఎన్నిసార్లు వాళ్ళ చేత మాటలు పడ్డాడు. ఎవరితో? ఇజ్రాయేల్ చేత. అయ్యో మమ్మల్ని ఇంతమందిని పాపం ఇంతగా నడిపిస్తున్నాడే, ఇన్ని మంచి మాటలు చెప్తున్నాడే, మనకు తిండి గురించి, నీళ్ళ గురించి, అన్నిటి గురించి ఆలోచన చేస్తున్నాడు, ఒక మంచి నాయకుడిగా ఉన్నాడని ఎవరన్నా ప్రేమ చూపించారండి. ఎక్కడో చోట మళ్ళీ ఏమంటారు, సనుగుడే, గొనుగుడే, ఎత్తిపొడుపు మాటే అవమానించే పరిస్థితే ఉంటుంది. మనం వాటికి లెక్క చేసుకోవాల్సినంలా మరియా ఉంది, జోసెఫ్ ఉన్నారు, ఇలాంటి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఊరికేనే రా మార్చుకో పో అన్నాడా? ఏదో స్నానం చేపించి కొత్త బట్టలు కట్టించి కొత్త పండుగ పంపించినట్టు కొత్త అల్లుడిని చేసినాడు ఆ దేవుడు? ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు, ఏం చేశాడు, ఎటువంటి మార్పుకు ఆద్యుడయ్యాడు? అక్క చెప్పింది కదా, న్యూ టెస్టిమెంట్లో ఎక్కువ రాసింది ఆయనే, ఎక్కువ పత్రికలు ఆయనవే కదా. సౌలు పౌలు ఊరికే రాదండి. ఏదే కూడా శ్రమ పడాలి, కొంచెం త్యాగం చేయాలి, విలువైనవి, ఒక విలువైనవి సాధించాలి. నేనంటే నేను కూడా విలువైనవి ఇవ్వాలి కదా. ఇలా 10 రూపాయలు పక్కడికి ఇచ్చి వాడి నుంచి 100 రూపాయలు ఆశిస్తే వాడు ఎందుకు ఇస్తాడండి? మహా అంటే 11 రూపాయలు ఇస్తాడు, 15 రూపాయలు ఇస్తాడు కల ఉన్నోడండి. దేవుని దగ్గర నుంచి మనం సాధించుకోవాలంటే దేవుడు చెప్పినట్టు వినడం మినహా, దేవుడు చెప్పినట్టు చేయడం మినహా. అందుకే నా చిత్తము నెరవేర్చువాడు అనే మాట మనం చూస్తాం. అది నెరవేరిస్తే ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఎక్కువగా నువ్వు దీవించబడతావు. డోంట్ లూజ్ యువర్ ఛాన్స్. అనేకులకు లేనటువంటి మంచి అవకాశం నీకు ఇచ్చినాడు. నా హృదయంలో స్థానం ఉన్నది, నా పని నువ్వు చేసి పెట్టు, నేను నిన్ను దీవిస్తాను అంటున్నప్పుడు మనము తగము అని మనం వెనక్కి వెళ్ళిపోయినా, నేనెంతటి వాడును అని నేను వెనక్కి వెళ్ళిపోయినా, నా మాట ఎవరింటారు, రేపు పొద్దున నాకు అవమానం అవుతుంది, ఇరుకైతుంది, ఇబ్బంది అవుతుంది నువ్వు ఆలోచన చేసినా నువ్వేం చేసినట్టు దేవుని పనిలో ఆటంకంగా, ముళ్ళుగా మార్చబడ్డాడు. ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో, అభ్యంతరాలు రాకమానవు కానీ ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వారి మెడకు తిరగట్రాయి కట్టబడి మళ్ళీ వెంటనే సముద్రంలో పడవే. మళ్ళీ సముద్రంలో దుక్కుతేనే కష్టం అండి బయటికి రావటం. అటువంటిది మెడకు తిరగట్రాయి అంటే తెలుసు కదా. తిరగట్రాయి అంటే ఇసురాయా? అసలు ఎంత బరువు ఉంటుందండి పాత రోజుల్లో? 2-3 కలిసి తిప్పేటోళ్ళు. అటువంటి రాయిని మెడ కట్టుకొని సరువుగా చెరువులో పడేస్తే నీ పరిస్థితి ఏంటో ఉంటుందా? అట్లుంటుందంట. దాని బదులు ఎస్ బాస్ అనడం మేలా, ఇది కష్టం మేలా? ఈ కష్టం నేను భరించడం మేలా, లేకపోతే ఎస్ బాస్ అని ఏదో ఒకటి చేస్తే దేవుడు కర్మ చూపించి అభిషేకించి ఆత్మీయంగా మేలు చేసి దీవిస్తే అది మేలా? ఎంతసేపు కింద పడ్డ మెతుకులు ఏరుకుందామంటే ఎట్లా? చక్కగా ప్లేట్లో పెట్టిస్తానంటున్నాడు. అది మేలు కదా, అది శ్రేష్టం కదా, అది విలువైంది కదా.
అది మర్యాద కదా. అట్టి మర్యాదను మనం నిలుపుకోవాలి, అట్టి విలువను మనం కాపాడుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చాలా ఉన్నాయి కానీ విరిగి నలిగిన హృదయము. కాబట్టి 5 నుంచి 7 వచనాలు మీరు చూస్తే, ఇష్టమైన దాని నుండి తొలగుట. ఆయనకి ఏది ఇష్టమో, ఇర్మియాకి ఏది ఇష్టమో దాని నుంచి తొలగిపోయాడు. దేవునికి ఏది ఇష్టమో దాని లైన్లోకి వచ్చేసాడు. మీరు గమనించినారా? ఇర్మియాకి ఏది ఇష్టమో అది నుంచి తొలగిపోయాడు, దేవునికి ఏది ఇష్టమో ఆ లైన్లోకి వచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దానికి సంబంధించి ప్రాక్టీసెస్ మొదలు పెట్టాడు. నేను చేత కాదు, నేను బాలుడు అని అనుకోకుండా ప్రాక్టీసెస్ చేయడం మొదలు పెట్టాడు కదా. మనం పరీక్షలకు సిద్ధపడేటప్పుడు అది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా మొదటి రోజే పుస్తకం అంతా చదివేం. మొదటి 2 చాప్టర్లో ఒక చాప్టర్, ఒక క్వశ్చన్ పేపర్ ఏదో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఓల్డ్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా. కాబట్టి ఒక 10 పక్కన పెట్టుకుని ఒక గంటలో పూర్తి చేసేసి అయిపోయింది నా చదువు అని ఎవడు అన్నాడు. మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ అట్లాగా దేవుడు నిన్ను ఒక ప్రాక్టీస్లోకి తీసుకొని వస్తాడు. నాకు కొత్త, నాకు అలవాటు లేదు, నేను చేయలేను, నాకు బలం చాలు, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసే నేను ఒక మంచి ట్రైనింగ్లోనికి తీసుకొని వస్తాడు. శిక్షణ అంటారు దీన్ని, ట్రైనింగ్. కాబట్టి ఇర్మియా విషయంలో అంతేకాదు. మరి 20 వచనంలో మీరు చూస్తే, సమయమును పోనీయక, ఇదే చెప్తున్నాను కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అవునన్నారు, కాదన్నారు, కాదంటే ఏంటో తిప్పలు, అవునంటే అది చేయాల్సి వస్తుంది. ఈ రెండింటి మధ్య నిలబడిపోయి గోడ మీద పిల్లిలాగా ఉండడం వల్ల వాళ్ళు నష్టపోయేది ఏమిటో అనేది చూస్తే సమయాన్ని పోగొట్టుకోవాలి. ఈ సమయం పోతే ఏమైపోతుందో తెలుసా? నీకు కొన్ని పనులు ముదిరిపోతాయి. సమయం పోతే ఏమైపోతుందో తెలుసా? కొన్ని ముదిరిపోయి రాయిలాగా తయారైపోయి కరగవు. నిన్న సార్లు సాక్ష్యం చెప్పారు, గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్ అని కదా. అవి గుర్తించేటప్పటికే ముదిరినాయి. ఒకవేళ మొదట్లో గుర్తించింటే ఈజీనా? ఇంతలా ఉండేది గడ్డ ఇంతనే ఉంటుంది కదా స్టార్టింగ్, ఒకటేసారి ఇంత అయింది కదా. కాబట్టి మొదట్లోనే నువ్వు ఎస్ అనడం వల్ల సింపుల్ శ్రమలతో బయటపడతావు. నువ్వు 10 సంవత్సరాలు వేస్ట్ చేసి అప్పుడు ఎస్ అంటే ఏమైపోతే అప్పటి వరకు ముదిరిపోయిన గడ్డలన్నీ దేవుడు తీసేయాలి కదా. క్యాన్సర్ గడ్డ నీలో ముదిరిపోయింది, అవన్నీ తీసేసి నేను చక్కబెట్టుకొని తీసుకొచ్చేసరికి నీకు ఆయాసం అవుతుంది. అప్పుడు ఇంకా కొంచెం నష్టం, ఇంకా కొంచెం అనారోగ్యం, ఇంకా కొంచెం బాధ వస్తూనే ఉంటుంది. కాబట్టి మంచి మెత్తటి మట్టి ముద్దగా ఉన్నావు అనుకో, సులువు దేవునికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చెక్కుకుంటాడు. నువ్వు చెక్కవైతే తప్పుడు పడతాడు, రాయి అయితే ఉలి కొడతాడు. నువ్వు ఇనుము అయితే ఎర్రగా కాల్చి సమ్మెటతో పాటు సుత్తి కాదు, అది సమ్మెట ఇంతలా ఉంటుంది. నువ్వు ఎట్లా ఉంటే నీకు సులువో అట్లా ఉంటే దేవుడు నేను వాడుకుంటాడు. అంతేనా? ఎంత మట్టి ముద్దగా ఉంటే అంత సులువుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా ఉండాలో అది నీ చిత్తం. నేను మొండిగా ఉంటా, మూర్ఖంగా ఉంటా అంటే దేవుడు కూడా అంతే. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా పోయాడు. మోషను వదిలిపెట్టాడా, ఇర్మియాను వదిలిపెట్టాడా నిన్ను వదిలిపెట్టడానికి? కానీ ఏం చేస్తాడో తెలుసా దేవుడు? నువ్వు మట్టి ముద్దగా ఉంటే నా బంగారు కొండాన్ని మెత్తగా ఇట్ట ముక్కు చెవులేస్తాడు, బొమ్మను చేసుకుంటాడు. అంతేనా? నువ్వు చక్కగా ఉన్నావు అనుకో ఏం చేస్తాడు? గీకుతాడు. అది కూడా కష్టమే. ఆ శ్రమలు కూడా నువ్వు భరించలేవు. ఇక నువ్వు రాయిగా ఉంటే ఉలి దెబ్బలు తినాలి. అన్ని శ్రమలు అసలు నీ చేత కాదు. ఒకవేళ నువ్వు ఇనుముగా మారి నేను చేయనంటే చేయను, దేవుని కొరకు నువ్వు నిలబడితే ఏం చేస్తాడు తెలుసా? అవునా ఇంత కఠినంగా ఉన్నావా, సరే అనడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మంటలో పెడతాడు. అంతేనా? ఇనుమును మన రూపంలోకి చేసుకోవాలా, ఇంకా ఏదైనా రూపంలోకి చేయాలంటే ఏం చేస్తారు? ముందు కాలుస్తారు. కాల్చిన తర్వాత సుత్తి పెట్టి టుక్కుని కొడతాడా? ఏం చేస్తాడు? సమ్మెట ఇంతలా ఉంటుంది అది సుత్తి, ఇలా ఎత్తి ఇలా వేస్తే అని ఫ్లాట్ అయిపోతుంటుంది. అవసరమా మనకి అంత శ్రమలు గుండా వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావా? 2025 సంవత్సరంలో కూడా తల వంచి ఎస్ బాస్ నీ చిత్తము నెరవేర్చబడి, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుతున్నాడు. సమీయులు అన్న మాట ఏంటి? చిత్తము ప్రభువా చెప్పు నీ దాసుడు ఆలకించుతున్నాడు. ఈ మాట బాగుందా? ఏం చేసుకుంటావు చేసుకో అని బాగా తొప్పడ కొట్టించుకోవడం, ఉలి దెబ్బలు తినడం, ఇక సమ్మెట దెబ్బలు తినడం, ఇవన్నీ అవసరమా మనుషులకి? అసలు భరించగలమా? అవసరమా కాదు, పక్కన పెట్టండి. భరించగలమా? ఈ 2025 సంవత్సరంలో మీకు ఏవి కలగకుండా ఉండాలంటే మీరు దైవ సన్నిధిని అనుభవిస్తూ దేవుని కొరకు పని చేయడం నేర్చుకోవాలి, దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలి. అలాగా ఎస్ అనే వాళ్ళ ద్వారా ప్రేమను పొందుకుంటే దేవుని ద్వారా ఇంకా ఎక్కువగా పొందమంటారు. నాకు ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళ గురించి నేను ఏదో ఒకటి మంచి చేయాలన్న ఆలోచన చేస్తాను. అటువంటిది దేవుడు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని దీవించే పనిలో ఉంటాడనేది సత్యము. కాబట్టి మొట్టమొదటిది ఏమో ఎక్స్క్యూజెస్, సాకులు చెప్పకండి. రెండవది ఏమో మీ హృదయం విరిగిపోతుండే, కొన్నిసార్లు మీకు ఇష్టం లేని పని అప్పగించి ఉంటాడు. డోంట్ వరీ, దానివల్ల నాకు నష్టం, నాకు ఇబ్బంది, నాకు ఏదో ఆపద అనుకోకండి. యూ విల్ బి బ్లెస్డ్. దేవునికి తెలుసు దాని ద్వారా నువ్వు ఎంత నష్టపోతే అంతకు రెండింతలో యోగు జ్ఞాపకం చేస్తే డబుల్ ఆర్ ట్రిపుల్ ఇస్తాడు దేవుడు.
కాబట్టి యోబుకి ఇచ్చింది 2 కాబట్టి అట్లే అనుకోమాకండి, ఫిక్స్ అయిపోమాకండి. ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ రోజుల్లో మనకు అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 10 ఇచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇక 3వ పాయింట్ ఏంటంటే, అంటే నాకు అన్ని నచ్చినవైతేనే చేస్తాను అనకూడదు. అందుకని చెప్తున్నాను ఈ మాట. ఎక్స్క్యూజెస్ ఎందుకు చెప్తావంటే, ఆ పని నాకు నచ్చలేదు కాబట్టి అని మనం అనుకుంటాం కదా. అలా నచ్చలేని పని నువ్వు చేయాల్సి వచ్చినా చేస్తే నీ హృదయం ముక్కలవుతుంది. ఇందులో అనుమానమే లేదు. నాకు ఇష్టం లేని పని చేస్తున్నా సార్, నాకు ఇష్టమే లేదని నువ్వు బాధపడవచ్చు, కానీ దానికి సంబంధించిన దీవెన మాత్రం నిండుగా నువ్వు పొందుకుంటావు. ఇది నువ్వు గమనించుకోవాలి. ఇంకా 3వది ఏంటంటే, చాలా డిస్కరేజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా. మనకి ఇబ్బందికరమైనటువంటి నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇర్మియా విషయంలో కూడా ఇది మనం చూస్తాం. 20వ అధ్యాయంలో మీరు చూస్తే 11, 12, 13 వచనాల్లో ఏముందో ఒకసారి చూడండి. ఇర్మియా 20లో మీరు చాలా ఉన్నాయి, కానీ నేను అక్కడక్కడ కొన్ని పాయింట్ ఓన్లీ ఇర్మియా గురించి మాట్లాడడం అనుకున్నాను కాబట్టి చాప్టర్స్లో అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 20వ అధ్యాయంలో మీరు చూస్తే 11, 12, 13 వచనాల్లో ఎంతో నష్టానికి, ఎంతో డిస్కరేజ్మెంట్ అంటాం. అంటే ఏమంటారు, నిరుత్సాహం. ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేరు. నీకేమో ఇష్టం లేదా ఆ పని అంటే, ఎవరు ఇది కాదని చెప్పట్లేదు, కానీ నువ్వు చేయవలసింది ఏంటో నువ్వు నిర్ణయించుకునే లోపల నీకు కలిగినటువంటి ఆ యొక్క నిరుత్సాహాన్ని దేవుడు ఏం చెప్పిస్తున్నాడు ఒకసారి చూస్తే ఇర్మియా విషయంలో ఏమన్నా 11, 12, 13 వచనాల్లో, అయితే నీ నిరుత్సాహం ఏదో, నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఏదైతే బలహీనపడుతున్నావో దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, మామూలుగా యెహోవా అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొంచెం నేను నీకు తోడై ఉన్నానంటే, ఇప్పుడు ఒక డాక్టర్ మంచోడు అంటే మనం ఎంక్వైరీ చేసుకుని మంచి డాక్టర్, అలాగా నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావు అంటే దేవుని గురించి కొంత తెలియాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఒట్టి యెహోవా అనడంలా ఏమిటట, నిన్ను బలపరచడానికి, ఇంకా దాని ముందు పరాక్రమము గల దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఏదో ఆషామాషి దేవుడు ఆషామాషిగా చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఆషామాషిగా తీసుకుంటున్నావేమో. నో, డోంట్ డూ లైక్ దట్. ఆయన పరాక్రమము కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గర పరలోక సైన్యం ఉన్నది. కొన్ని వేల మందో, లక్షల మందో దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నిన్ను పట్టుకున్నాడంటే, వాళ్ళందరికంటే నువ్వు నిన్న, నువ్వు గొప్ప, నువ్వు శ్రేష్టం, నువ్వు బలము, దేవునికి నిన్ను బట్టి ఆనందము. అటువంటిది ఛాన్స్ను నువ్వు పోగొట్టుకుంటే 2024 సంవత్సరం గడిచిపోయింది. డోంట్ వరీ. అప్పుడు వద్దన్నావు, అప్పుడు చేయనున్నావు, అప్పుడు ముందుకు రాలేదు, సరే వదిలేసి, ఓకే, లెట్ ఇట్ బి, భరిద్దాం, సహిద్దాం. ఇప్పుడు 2025 సంవత్సరం స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా 4 రోజులు 5 రోజులు అవ్వాలా కంప్లీట్గా. ఇప్పుడు కూడా మనం అదే స్థితిలో ఉంటే, అదే మానసిక స్థితిని, అదే కండిషన్స్ని, అదే సర్కమ్స్టెన్స్ పరిస్థితులను మనము 25వ సంవత్సరాన్ని కూడా తీసుకొని వచ్చి కూర్చొని, నాకంటే నేను బాలుడనే, నేను మాట నేర్పరిని కాదే, నా మాట ఎవడించాడు అని చెప్తూ ఉంటే, ఏదో ఒక రోజు దేవుడు తపీమని పీకుతాడు. అది చిన్న చెంపదెబ్బైనా నేను ఎప్పుడు చెప్తుంటాను చూడు, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము దేవుని సన్నిధిలో అంటాం కదా. ఆయన ఒక మొట్టకాయ కొట్టాడు అనుకో, మనకి భూమి మీదకి వచ్చేసరికి మన నెత్తిన ఎన్ని పడతాయి? 1 అంటే 1000 కదా. ఒక దెబ్బ ఇటు కొట్టాడు అనుకో, మనకి ఎన్ని పడినట్టు లెక్క, ఎన్ని వస్తాయి కిందికి? తట్టుకోగలం, కష్టం. 1, 2 కష్టం. 1000 పడుతున్నాయంటే మీద అయ్యేది కాదు. ఎందుకండి ఇది అవసరమా? అంత శ్రేష్టంగా నిన్ను పిలుచుకుంటే, ప్రత్యేకించుకుంటే, నేను ఆశీర్వదించాలని అనుకుంటూ ఉంటే, నీకైనా చేతులారా పోగొట్టుకుంటూ ఉంటే ఎవరు ఊరుకుంటారండి? దేవుడు కాబట్టి ఊరుకుంటాడు. నాలాంటి వాడు ఊరికే తిట్టేవాడు, హెచ్చరించేవాడు, గద్దించేవాడు. ఇక అయినంత కానీ నాకు కాదు, చేత కాదు పనివాడు. దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి మన ద్వారా చేయవలసిన పనుల విషయంలో మనల్ని హెచ్చరిస్తూ, జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఈ 2025 సంవత్సరంలో ఇంకొంచెం నమ్మకస్తులుగా. మోషే గురించి ఏం చెప్పాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నట్టుగా నన్ను కూడా నమ్మకమైన వారిగా చూడాలి, మంచి విశ్వాసులుగా చూడాలి, విధేయత కలిగిన బిడ్డలుగా చూడాలి, చెప్పిన మాట వినే బిడ్డలుగా మనల్ని చూడాలని బ్రతికించి 2025 సంవత్సరాన్ని అప్పగించాడు. ఊరికే అప్పగించలా, నువ్వు తిని తాగి సంతోషించి వ్యాపారాలు చేసుకుని కోట్లు, అది జరగాలన్నా ఇది చేయాల్సిందే, అది జరగాలన్నా ఇలాగ దేవునికి విధేయత చూపించాల్సిందే, వేరే మార్గం లేదు. నో అదర్ రూట్. ఉందండి ఏమన్నా మనకు విశ్వాసానికి? లోకానికి ఏమైనా ఉందేమో కానీ నాకు తెలిసినంత వరకు మనకైతే లేదు, ఛాయిస్ లేదు. ఎస్ బాస్, అంతే. విధేయత చూపించడం, చెప్పిన మాట వినడం, చెప్పిన మార్గంలో వెళ్ళటం, అది నీకు ఇష్టమున్నా, నీ మనస్సు విరిగి ముక్కలవుతూ ఉన్నా కూడా దేవుని కొరకు నిలబడడం. మీరు ఇన్ని చూస్తే ఆయన అనేక సార్లు చెరసాలలో వేయబడ్డాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అనేక విషయాల్లో ఇబ్బంది పడటాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇక ఆయన గురించి చాలాసార్లు మీరు అధ్యాయాలన్నీ చదివితే ఆయన బందీగా పట్టబడ్డాన్ని మనం, ఇర్మియా చాలాసార్లు బందీగా పట్టబడ్డాన్ని కూడా మనం చూస్తున్నాం.
బందీ అంటే తెలుసు కదా, జైల్లో వేశారు ఆయన్ని కూడా. మనం పౌలు గురించి మాట్లాడుతున్నామే, అట్లాగే అయింది. మోషే కన్నా ఈ ప్రాబ్లం లేదు, తక్కువనే ఉంది. ఎంతసేపు జనాలు కొంచెం ఇబ్బంది పెట్టారు తప్ప, మాట్లాడి సనిగి గొనిగి నువ్వు అది ఇలా మాకు ఇది ఇలా అని వీళ్ళైతే కొంత కష్టాన్ని ఏర్పాటు చేశారు, జైల్లో వేసినారు, బందీగా ఉంచడం కూడా జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన తనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ అదే పరాక్రమం వల్ల శూరుని వల్ల యెహోవా నాకు తోడైన, నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటున్నాడో చూడండి, ఎంత ధైర్యాన్ని పుంజుకుంటున్నాడో చూడండి. ఆ పుంజుకోవడానికి దేవుని గురించి ఆయనే చెప్తున్నాడు, మామూలు దేవుడు కాదు, పరాక్రమమైనటువంటి దేవుడు నాకు తోడున్నాడు. ఇంకా ఏమంటాడు రెండవ మాట, నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. నాశనం అయిపోతారు అన్నల్లా. తొట్టిల్లుదురు అంటే పడిపోతారు. ఎవరు? నన్ను బాధ పెట్టినటువంటి వారు, నన్ను నిందించినటువంటి వారు, నన్ను అవమానపరిచినటువంటి వారు, నన్ను తక్కువ చేసినటువంటి వారు. ఎంత ఇర్మియా ఆ కాన్ఫిడెన్స్లోకి ఎలా వచ్చాడంటే, అటు దేవుడి తోడును అనుభవిస్తున్నాడు కాదు. మొదట్లో వద్దన్నాడు పాపం. ఒక్కసారి అనుభవించటం, ఒక్కసారి దేవుని కొరకు కష్టపడడం చేతనైతే ఆ కష్టం కష్టంగా అనిపించదు, అది ఎంతో దీవెనగా కనిపిస్తుంది. అది ఎంతో దీవెనగా కనిపిస్తుంది. ఎడారిలో కొన్ని వందల కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో నీవు ఒక్కడిగా ఉన్నావు, నీకు తాగేదానికి ఒక్క నీటి చుక్క లేదు, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొట్టుకుంటున్నావు, ఇంకా బ్రతికే ఉన్నావు. అటువంటిప్పుడు నీకు వర్షపు చుక్క ఒక్కటి దొరికింది అనుకోండి, వదిలేస్తావా అండి? వదిలేస్తావా? ఎంత కావాలనో ఏది దొరుకుతుంది దాంతో పట్టుకునే ప్రయత్నం చేస్తావు. అటువంటిది నిన్న మోస్టరు నీటికుంట దొరికింది అనుకోండి, ఏమవుతుందండి? నీకు పల్లపు రాజ్యం దొరికిందంటే, అవునా? పల్లపు రాజ్యం దొరికింది. అటువంటిది నిన్ను ఏ పాటి దాననయా, ఏ మాత్రపు వాడనయ్యా అని పాట పాడతావు. ఒకసారి నువ్వు ఆ పాట జ్ఞాపకం చేసుకున్నావు. ఏ పాటి దానవు, ఏ పాటి వాడవు? నువ్వే పెద్ద గ్రేట్ అనుకుంటున్నావా? అందుకని నీ ఎంట పడుతున్నాడు దేవుడు అనుకుంటున్నావా? నిన్ను ప్రేమించాడు, హృదయంలో పదిలమైన భద్రమైన స్థానం నీకు ఇచ్చాడు కాబట్టి నేను పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. పిలుచుకున్న దేవుడు నమ్మకమైనడు. పిలువబడ్డ మనం నమ్మకమైన వారు కానప్పటికీ కూడా పిలుచుకున్న దేవుడు నమ్మకం. అతి నమ్మకమైన దేవుని దగ్గర నమ్మకాన్ని నిలబెట్టే బిడ్డలుగా మనం ఉంటే ఈ 2025 సంవత్సరంలో పూటకు ఆశీర్వాదం, దినానికి ఒక ఆశీర్వాదం, వారానికి ఒక ఆశీర్వాదం నిండుగా నువ్వు పొందుకుంటావు. అతి దీవెన నీకు కావాలంటే ఈ లెవెల్లోనే ఉండాలి. చివరిగా ఇంకొక మాట నేనేంటంటే, అన్ని కష్టాలలో కూడా పట్టుదలగా తన విశ్వాసాన్ని, తన యొక్క విధేయతను కాపాడుకున్నాడు. మనం ఏంటంటే, చిన్నది జరిగింది నాకు వద్దు, చిన్నది జరిగింది నాకు వద్దు, పోయిగా నేను చేయ ఎన్నో చోట్ల మీరు చాప్టర్లన్నీ చదవండి, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అనేక సార్లు ఆయనను బందీగృహంలో వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు ఆయన మళ్ళీ తీసుకొని వస్తారు, మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ లోపల వేస్తూ ఉంటారు. అలాగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, తన యొక్క విశ్వాసాన్ని తగ్గించుకోలేదు అనేది మనం చూస్తున్నాం. 37వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 15-21 చూడండి. 37వ అధ్యాయము 15వ వచనము 21వ వచనం కూడా. 15 అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోతాను ఇంట్లో అతన్ని వేయించారు. బందీగృహంలో ఊరికే వేయించాలి, కొట్టి వేయించారు. కొన్నిసార్లు దేవుని పనిలో వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఎవ్వరూ ఫ్రీగా సంతోషంగా పోయి దేవుని పని చేశారండి. కొద్ది గొప్ప కష్టం. నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించుడి అన్నాడు కదా, సిలువ మాత్రం ఎత్తుకోను, ఆశీర్వాదాలు మాత్రం ఇస్తుంది. ఏ కాపరి చూసినా నేను చూస్తున్నాను 2025 సంవత్సరంలో ఎందుకు లేని వాళ్ళ వీళ్ళవి ఏ స్టేటస్ చూసినా ఆశీర్వాదాలు. ఒక్కళ్ళన్నా ఇదిగో నువ్వు సిలువ ఎత్తుకొని నడుస్తున్నావు, రక్షణలోకి వచ్చినట్టు, నువ్వు ఆ భారం తీసుకుంటే నువ్వు బాగుపడినట్టు అని చెప్తున్నారా? ఈ దినము నీకు శుభము కలుగును కాక అంటే అందరికీ షేర్ చేస్తాం. మన వాక్యం ఒక్కరు షేర్ చేయరు. ఇక ఆ వాక్యాలను చూస్తే పెడతారు. ఈరోజు దేవుని వాగ్దానం, ఈరోజు ఏ వాగ్దానంలో కూడా చిన్న హెచ్చరిక కూడా ఉండదు. మరి బైబిల్ అంతా ఆశీర్వాదాలేనా? అందుకే ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఎవరు, వాగ్దానాలు అంటే ఒకటి ఆశీర్వాదాలు అవి తీసి ప్రింట్ చేస్తేనే కొంటారు, లేకపోతే ఆ బిజినెస్ నడవదని. ఒక్క కోపపడే మాట ఉన్నదా? ఒక్క హెచ్చరిక మాట ఉంటుందా దాంట్లో? వాగ్దానాలు. మన ఎవరో జోక్ చెప్తున్నారు, పిల్లలు పాపం సంతోషంగా తీసుకుంటారంట వాగ్దానాలు. చిన్న పాపం చిన్న బిడ్డ వచ్చిందంట, వచ్చి వాగ్దానం తీసుకున్నాను, మునుపటి సంవత్సరం నీ పొత్తిలలో ఒక బిడ్డ ఉండునని అదేదో వాక్యం ఉన్నది కదా, అది వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలి? పిల్ల ఏం చేయాలి? కాపరి మార్చింగ్ ఒకటి చేయాలి. అదేనా వాగ్దానం అంటే? పుస్తకం నిండా వాగ్దానాలేనండి. ఇదిగో చెప్పిన మాట అంటే అన్ని నావే. ఇంకా అది రాకపోతే ఎంత గిల్లుకుంటామో కదా, మనకు నచ్చింది రాకపోతే గిల్లుకొని మార్చడానికి ప్రయత్నం చేసి
దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డ. వాగ్దానాలు మంచివి, తప్పని నేను అనడంలా. కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నువ్వు విధేయత కలిగిన ఆ దేవుని అనుసరించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు, తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మనం చూస్తే బంధించినారు, కొట్టినారు, బందీ గృహాల్లో వేసినారు. మీరు 21లో కూడా చూడండి చివరి మాట, ఇట్లు జరగగా ఇర్మియా బందీగృహశాలలో నివసించను అంటే ఏదో పూట పెట్టడం కాదండి, ఆనే పడేసినారు, ఆనే నివసిస్తున్నాడు, ఆనే ఉండిపోయినాడు. ఆయనకు ఒక ఇల్లు రాసి ఇచ్చినట్టు బందీగృహం రాసి ఇచ్చేశారు, అక్కడే ఉండిపోయాడు. నివసించను అంటే అదే అర్థం. నువ్వు నేను చిన్న కష్టం వస్తే తప్పిపోతాం, వద్దంటాం, ఈ పని నేను చేయనంటాం, నాకు దేవుడు ఇష్టం లేదంటాం, నేను సంఘానికి రానంటాం. కాపరి హెచ్చరించడానికి మస్తు మంది కాపర్లు ఉన్నారు, ఒట్టి పొగడతలే, మెచ్చుకోవడాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనకు ఉబ్బిపోతూనే ఉంటాం. కాబట్టి ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటూనే ఉంటాం. తండ్రి గద్దించని కుమారుడు బాగుపడు, ప్రేమించువాడే ఎక్కువగా గద్దిస్తూ. ఇవన్నీ మనం ఇప్పుడే చదువుకున్నాం, కీర్తనలు, సామెతలు రెస్పాన్సివ్ రీడింగ్లో చదువుకున్నాం ఉదయకాలం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 38లో కూడా 6లో కూడా చూడండి, 38:6లో కూడా చూడండి ఒక మాట త్వరగా. 38:6లో వారు ఇర్మియాను పట్టుకొని కారాగార గృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరే. ఏదో మళ్ళీ బందీ గృహాలు కొట్టడాలే కాదు, ఒక గోతిలో ఒక బురదకుంటలోకి దింపినారంట. ఇక్కడ ఉంది బురద పూసుకోవాలండి కొన్నిసార్లు దేవుని కొరకు. ఎప్పుడు పూల పనిపై కావాలనుకుంటే నువ్వు దేవుని పనిలో ఏం చేయాలి. దేవుని పని అంటే ఏదో సేవకుల పని అనుకుంటున్నారేమో. నో, మీరు ఆస్వాదించబడలేరు అనేది నా ఉద్దేశం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి, ఏదో ఒక త్యాగం చేయాలి, ఏదో ఒకటి సమర్పించుకోవాలి. విలువైనవి ఇచ్చి విలువైన దేవుడి నుంచి విలువైనవి ఆశించాలి. అలా చేయని పక్షాన నువ్వు మంచి విశ్వాసవి కాదు, నమ్మకస్తుడు. అంతేకాదు మోషేకు చెప్పినట్టుగా నా ఇల్లంతటి నమ్మకమైన వాడని నేను పిలవాలంటే అయ్యే పని కాదు. వీటిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే మనం దీవించబడతాం. కాబట్టి అక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయబడ్డది ఇర్మియా మీద కూడా. అంత ఈజీగా ఏమో ఆయన సేవ కొనసాగించాల. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఎప్పుడు ఆయన తోడున్నాడు. పరాక్రమము గల యెహోవా తోడున్నాడు కాబట్టి కష్టమే కలగలేదు, కన్నీరే రాలేదు. అంతా ఫుల్గా ఎప్పుడు దమ్ బిర్యానీ దొరికింది, ఎప్పుడు కూడా హ్యాపీగా నగలేసుకొని తిరిగినాడు. ఎప్పుడు ఆడబోతున్నా రాజవీధుల్లో కార్పెట్లు వేసి ఆయన నడిపించినారు. సీన్ లేదంతా దేవుడు పిలుచుకున్నాడు అన్నంత మాత్రాన్ని ఇవన్నీ ఇచ్చాడు అనేది రూల్ కానే కాదు. ఎంత పెంచాలనుకుంటాడో అంత నలగొడతాడు. ఎంత ఉన్నత స్థితికి రావాలని నువ్వు ఆశపడితే అంతగా నలిగిపోవడానికి కూడా నువ్వు సిద్ధపడాల్సిందే, అంతగా నష్టపోవడానికి సిద్ధపడాలి. నా నిమిత్తమై లోకంనైనాను ఆస్తులనైనాను ఏదో ఉంది కదా మస్తుగా 3 చోట్ల ఉంది, 3 సువార్తల్లో ఉంది అది, అవునా? అన్నీ వదులుకుంటే నీకు ఈ లోకంలో మళ్ళీ అన్ని ఇస్తాను, పరలోకంలో జీవకిరీటం ఇస్తాను, పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాను అంటాడు దేవుడు. అట్టిది మనం పొందుకోవాలంటే మనం ఇటువంటి బ్రతకాలం 2025 సంవత్సరంలో ఎలా ఉంటే మనం దేవుని దీవించబడతామో డెసిషన్ యువర్స్. మొట్టమొదటి ఏంటి? నో ఎక్స్క్యూజెస్. సాకులు చెప్పకండి. నేను చేయలేను, నేను బాలుడను, నేను నోటి మాధ్యమ కలిగినటువంటి వాడును, నా మాట ఎవరించారు. నో, దేవుడు చూసుకుంటాడు అవన్నీ కూడా. నువ్వు రా ముందు. రెండవది ఏంటంటే నీకు నచ్చితేనే చేస్తా, నచ్చని పని వచ్చింది నో వెనకడిగే. అది నిన్ను హృదయాన్ని ముక్కలు చేసేదైనా కూడా నువ్వు చేయవలసింది ఏంటి? ముందుకు సాగటమే. మూడవది ఏంటి? డిస్కరేజ్మెంట్స్. ఎన్నో నిరుత్సాహాలు వస్తాయి ఆ పనిలో. 2024 సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా గడిపారని నేను అనుకున్నాను. అక్కడక్కడ ఒడిదుడుకులు వచ్చే ఉంటాయి, కానీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ 2025 సంవత్సరానికి మీరు వచ్చారు. దీన్ని ఇంకొంచెం మోర్ పవర్ఫుల్గా లేదా మంచి యూస్ఫుల్గా మీరు నిలబెట్టుకుంటే అయిపోతుంది, బాగా జరిగిపోతుంది 2025 సంవత్సరం కూడా. చివరి మాట ఏంటంటే పట్టుదల కలిగి ప్రార్థించండి. అదేనా పట్టుదల కలిగి అదే కదా పట్టుదల అంటే మనకు గుర్తుకొచ్చేది ప్రార్థన. ఎడతెగక ప్రార్థించండి, పట్టుదలగా ప్రార్థించండి అలా. పట్టుదలగా విధేయత కలిగి ఉండండి, జారిపోకండి. జరిగితే విధేయత, నచ్చితే నీకు సలం కొడతా, నచ్చకపోతే వెన్నుపోటు పొడుస్తానంటే కుదరదు. మనుషులమైనప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి విధేయత, చూపించవలసిన విధేయత మనం చూపించి తీరాలి. జరిగితేనే దేవుడు అంటే దేవుడు అలాగా ఒప్పుకోడు. జరిగినా దేవుడు, ఆశీర్వదించిన దేవుడే, ఆశీర్వదించకపోయినా దేవుడు. క్షమించే దేవుడైతే కాదు, ఇందులో అయితే కాదు. దయచేసి 2025 సంవత్సరంలో ఇట్టి మోటివేషన్తో, ఇట్టి బలంతో ఒకసారి ఇర్మియాని జ్ఞాపకం చేసుకొని అట్టి అడుగులు వేస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక యాజకుడి కుమారుడైనటువంటి ఇర్మియా ఒక ప్రవక్తగా ప్రమోషన్ పొందుకొని, ప్రమోషన్ కాదు అసలు ఇచ్చిందే అదే పోస్ట్. ఏదో యాజకుడి పోస్ట్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చింది కాదు, అది డైరెక్ట్గా దేనికి సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. మీ నాయన పాస్టర్ అయితే లేదు నువ్వు ప్రవక్త అన్నాడు.
అత్యున్నతమైన స్థానంలో ప్రభువును మెప్పిస్తూ ప్రభు యొక్క మన్ననలు పొందుకుంటూ మనం దీవెనకరంగా ముందు కొనసాగాం. 2025వ సంవత్సరాన్ని దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. దయగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఇర్మియాను జ్ఞాపకం చేసుకుంటూ నైనా అటు ఎక్స్క్యూజెస్ మేము చెప్పకుండా, మరి ఎట్టి పనునైనా మేము వదలకుండా మంచి విధేయతతో మంచి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళడానికి మాకు నేర్పించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.